ట్రైలర్ అన్న ఇప్పుడే కల్కి అనే ట్రైలర్ చూసాము. ఏంటంటే ప్రభాస్ గారు అంటే డార్లింగ్, ఒక పాన్ ఇండియా స్టార్. ఏంటంటే ప్రభాస్ గారు అంటే ఒకప్పుడు ఏంటంటే మామూలుగా ఏంది యంగ్ రెబల్ స్టార్ అనేటోళ్ళు. దాని తర్వాత ఇప్పుడు ఏంది బాహుబలి ప్రభాస్ అని అంటున్నారు, పాన్ ఇండియా స్టార్ అంటున్నారు. అన్ని స్టార్లు ఆయనకే అంకితం. ఏంటంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కొంచెము దైవంతో కూడినటువంటి సంబంధము ప్లస్ కంప్యూటర్ టెక్నాలజీతో కూడినటువంటి ఒక సంథింగ్ ఏదో ఒక సంథింగ్ స్పెషల్లోనే తీస్తున్నట్టు అనిపించింది. ట్రైలర్ చూస్తే స్టోరీ ఏం అర్థం కాలేదు, కానీ సినిమా ఎలా ఉంటుందా ఏందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నాం భయ్య. చాలా వెయిటింగ్ చేస్తున్నాము, ఎట్లుంటుందా, ఏ రకంగా ఉంటుందా, ఏ రేంజ్లో ఉంటుందా. కానీ గ్రాఫిక్స్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే, కాస్ట్యూమ్స్ పరంగా చూసుకుంటే చాలా హై లెవెల్లో హై బడ్జెట్ క్వాలిటీతోనే తీస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు తీసిన సలార్ సినిమా ఏ రకంగా అయితే మంచి బడ్జెట్ని పెట్టి తీసి ఏంటంటే దానికి సరైన న్యాయం చేశారో, దానికి తగ్గట్టుగా కూడా ఈ సినిమా కూడా కల్కి సినిమా కూడా మంచిగా ప్రభాస్ గారి కెరియర్లో ఒక 2000 కోట్ల కలెక్షన్లు వసూలు చేయాలి, మంచి ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భయ్య. ఎందుకనంటే మేము గోపిచంద్ ఫ్యాన్స్ ఏంటంటే మేము ఆఫ్టర్ కల్కి సినిమా తర్వాత నెక్స్ట్ మల్టీ స్టార్ లెవెల్లో మా గోపిచంద్ ప్రభాస్ అనే ఇద్దరు కలిసి తీస్తే ఆన్ స్క్రీన్ మీద చూడాలని మాకు కోరిక ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఆ కోరిక ఉంది. ఏంటంటే ఈ కల్కి 2000 కోట్ల సినిమాగా చరిత్రలో, భారతదేశ చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాం భయ్య. ట్రైలర్ పరంగా చూసుకుంటే మాత్రం హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్. ఏంటంటే 27వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఇంకా బుక్ మై షోలో టికెట్లు ఓపెన్ కాలేదు భయ్య. ఓపెన్ చేసుకుందామని అంటే థియేటర్లో ఏంటంటే వాళ్ళు థియేటర్లో ఏ థియేటర్లో ఎక్కడ బుక్ మై షో వస్తుందా, ఏంటంటే ప్రీమియర్ షోస్ వేస్తే కూడా చూద్దామని చెప్పేసి మేము గోపిచంద్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరము, గోపిచంద్ ఫ్యాన్స్ కంటే మేము ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. మా సపోర్ట్, మా గోపిచంద్ అనే ఫ్యాన్స్ తరపు నుంచి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి. పబ్లిక్లో కానీ ఎటు హోల్ ఇండియా లెవెల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్ అన్న క్రేజ్ మాత్రం తగ్గదు, అది మాత్రం కన్ఫామ్. ఫస్ట్ డే రోజు మాత్రం 500 కోట్ల నెట్ షేర్ కలెక్షన్లు వచ్చి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడం ఖాయం. థ్యాంక్ యూ అన్న.